రాష్ట్ర భట్రాజు కార్పొరేషన్ చైర్మన్గా సరికొండ వెంకటేశ్వరరాజు ప్రమాణ స్వీకారాన్ని సత్తెనపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించారు. బీసీల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక చట్టాన్ని త్వరలో అమలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలను దేవుళ్ళుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో మరే ప్రాంతీయ పార్టీ ఈ రకమైన నినాదంతో 45 సంవత్సరాలు సరికొండ జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సతీష్ రాజ్ గారు విజయనగరం అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం. స్నేహశీలి ప్రజానాయకుడు నీలమిక్కల విషతో నేడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి భట్రాజు గర్వించే స్థాయి పెరిగిన శ్రీ సరికొండ వెంకటేశ్వరరాజు గారికి అభినందన చందన వందనాలు తెలియజేస్తూ, అటువంటి భట్రాజు కులంలో సాహితీ మూర్తులు నన్నయ్య భట్టు, గణితం భట్టు, అలాగే ఆంధ్రనాయక శతకం వంటి గ్రంథాల సృష్టికర్త అయిన శ్రీమాన్ కాసుల పురుషోత్తమ కవి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో భట్టుమూర్తిగా ప్రసిద్ధులైన శ్రీ రామరాజభూషణుడు భట్రాజు కులంలోనే వారిని చెప్పుటకు సగర్వంగా సంతోషిస్తున్నాము. అలాగే సరికొండ జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సతీష్ రాజ్ గారు విజయనగరం అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం. స్నేహశీలి ప్రజానాయకుడు నీలమిక్కల విషతో నేడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి భట్రాజు గర్వించే స్థాయి పెరిగిన శ్రీ సరికొండ వెంకటేశ్వరరాజు గారికి అభినందన చందన వందనాలు తెలియజేస్తూ, అటువంటి భట్రాజు కులంలో సాహితీ మూర్తులు నన్నయ్య భట్టు, గణితం భట్టు, అలాగే ఆంధ్రనాయక శతకం వంటి గ్రంథాల సృష్టికర్త అయిన శ్రీమాన్ కాసుల పురుషోత్తమ కవి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో భట్టుమూర్తిగా ప్రసిద్ధులైన శ్రీ రామరాజభూషణుడు భట్రాజు కులంలోనే వారిని చెప్పుటకు సగర్వంగా సంతోషిస్తున్నాము. అలాగే యువకుడు స్నేహశీలి ప్రజానాయకుడు రాజు గారికి అభినందన చందన వందనాలు తెలియజేస్తూ, అటువంటి భట్రాజు కులంలో సాహితీ మూర్తులు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ్య భట్టు, గణితం మా అందరి తరఫున కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. కోరేది ఒకటే, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవిలో కూర్చున్న తర్వాత కుదిరినంతలో బడ్జెట్ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ మీ కార్పొరేషన్ కింద మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు వారిని వెంటబడి, ఇందాక నాగమల్లేశ్వర గారు మంచి స్టోరీ మంచి చెప్పారు. మామూలుగా అటువంటి నిజమైన వింటేనే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలామంది వెళ్ళిపోతారు, అలా కాదు నేను వచ్చి పోటీ చేస్తానని చేశారు. అప్పుడు ఎంత ధైర్యంగా అయితే మీరు ముందుకు వచ్చి చేశారో అంతే ధైర్యంగా, అంతే పట్టుదలతో ఈ పదవిని కూడా మీరు కేవలం అలంకారప్రాయంగా కాకుండా 10 మందికి ఉపయోగపడేదానికి, 10 మందికి లోన్లు ఇప్పించేదానికి, స్కాలర్షిప్ ఇప్పించేదానికి
మీరు ఉపయోగిస్తారని పూర్తి నమ్మకంతో అటు కన్నా లక్ష్మీనారాయణ గారు మీ మీద ఇంత కాన్ఫిడెన్స్ పెట్టి ఆయన ఇప్పించడం జరిగింది. అలాగే రాష్ట్రం అన్ని ప్రాంతాలకు కూడా తిరిగి మీరందరికీ ఉపయోగపడతారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరి తరఫున ఇక్కడికి వచ్చిన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కూడా ఉమ్మడి కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా సీఎం గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దాకా, స్పీకర్ నుంచి ఎమ్మెల్యేల దాకా, మినిస్టర్లందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటారు. 5 ఏళ్ళు ఏ విధంగా రాష్ట్రం కోసం కష్టపడ్డామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం కష్టపడుతున్నాము. నిత్యం కూడా ప్రజల్లో ఉండి రోజు 18 గంటలు మనం పనిచేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నారు ఈ 2 ఏళ్లలో కూడా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి నాయకుడు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నిత్యం ప్రజల్లో ఉన్నారా లేదు చెప్పండి? ఎవరు కూడా ఖాళీగా ఉండాల. ఇవాళ వెళ్ళాం, పాస్ పుస్తకాలు ఇచ్చాం, స్వచ్ఛ సంక్రాంతి చేసాం, రోజు కూడా ప్రతి కార్యక్రమం చేస్తాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచన, 2029లో కూడా ఉమ్మడి కూటమి గెలవాలి. ఇదే నాయకుడు కష్టపడి పనిచేస్తే తప్పనిసరి ఉమ్మడి కూటమి గెలుస్తుంది. ఇంతకుముందు గురజాల వేదిక మీద కూడా చెప్పడం జరిగింది, అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు 5వ ముఖ్యమంత్రి అవుతారు, నర్సాపడి మీ అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటారు. ఎందుకంటే మా నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి, మనం ఆ విధంగా కష్టపడి పనిచేయాలి. ఎక్కడ కూడా మనం ఆయుధం ఒక్కటే మనకి ధైర్యం, అదే పసుపు జెండా గుర్తుపెట్టుకోండి. మన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మన భట్రాజు సోదరులందరూ కూడా మనం అందరం కూడా ఒకటే, ఒకే కులం, ఒకే మతం, అదే మన పసుపు జెండా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా మా వెంకటరాజు గారికి ఇటువంటి ఘన సన్మానం చేస్తున్నందుకు మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం.